సెప్టెంబర్ 2, 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం. సీఎంని కోల్పోయిన బాధలో ఉన్న రాష్ట్ర ప్రజానీకం. కట్ చేస్తే 12 మార్చ్ 2011 ఎవరు ఊహించని విధంగా వైఎస్ఆర్ కొడుకైన జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని అనౌన్స్ చేశారు. పార్టీ పెట్టడానికి కారణం అందరికీ తెలిసిందే. సీఎం సీటు కోరుకోవడం, దానికి సోనియా గాంధీ నిరాకరించడం. ఇక్కడ ఒక జనరల్ క్వశ్చన్. తండ్రి ఉద్యోగంలో ఉండి చనిపోతే ఆ ఉద్యోగంలోకి కొడుకు లేదా కూతురు రావడం సహజంగా మన దేశంలో జరిగేవే. మళ్ళీ కట్ చేస్తే ఒక పెద్ద ట్విస్ట్. 43,000 కోట్ల అవినీతి చేశారని వైఎస్ జగన్ను మే 27, 2012న సిబిఐ అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుకు అప్పటి నేషనల్ పార్టీ చీఫ్తో పాటు ఆంధ్రాలో ఉన్న ఒక రీజనల్ పార్టీ చీఫ్ కూడా పరోక్షంగా సహకరించారని ఆరోపణలున్నాయి. ఏది ఎలా ఉన్నా అరెస్టు చేయడం, జగన్ జైలులో ఉన్నప్పుడు ఆయన చెల్లి షర్మిల లీడ్ చేయడం, రాష్ట్రమంతా తిరగడం వేగంగా జరిగిపోయింది. ఎట్టకేలకు 16 నెలలు జైలు శిక్ష తర్వాత సెప్టెంబర్ 25, 2013వ తేదీన జైలు నుంచి బయటకు వచ్చారు వైఎస్ జగన్. అప్పటి వరకు కొత్త పార్టీని తొక్కేశాం, ఎదగనివ్వకుండా చేశాం అని సంబరపడుతున్న వ్యక్తులకు అప్పుడే అసలు కథ మొదలైంది. వేల కోట్ల అవినీతి చేశాడని జైలుకు పంపించారు. అవినీతి చేశాడని అనుకుందాం. ఎప్పుడు చేశారు? వాళ్ళ తండ్రి అయిన వైఎస్ఆర్ ఒక నేషనల్ పార్టీలో రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడే కేంద్రంలో ఆ నేషనల్ పార్టీని అధికారంలో ఉంది. అలాంటప్పుడు వాళ్ళకి తెలియకుండానే అవినీతి జరిగిందా? వాళ్ళకి తెలిసి అవినీతి జరిగితే అప్పుడు ఎందుకు జైలుకి పంపించలేదు? తండ్రి చనిపోయినప్పుడు సీఎం సీటు కోరుకోవడమే జైలుకు పంపించడానికి కారణమైండొచ్చు. ఒక్కసారి మీరు ఊహించుకోండి. అప్పటి వరకు ఒక ఎంపీగా, ఒక సీఎం కొడుకుగా వారసత్వంగా ఉన్న ఆస్తిని అనుభవిస్తున్న ఒక వ్యక్తిని తండ్రి చనిపోయాక జైలులో 4 గోడల మధ్య పెడితే అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఇమాజినేషన్ చేసుకోండి. ఆ ప్లేస్‌లో వేరే వాళ్ళు ఉంటే రాజకీయ భవిష్యత్తుని వదులుకొని, ప్రజల్ని తట్టుకోలేక తన ఆశని చంపుకొని, బెయిల్ కోసం, కేసుల మాఫీ కోసం తలొంచి ఒక ఫెయిల్యూర్ పర్సన్‌గా మిగిలిపోయుండాలి. కానీ అలా ఓటమిని అంగీకరించని జగన్, కేసులు ఉన్నా, కేంద్రంలో అధికారంలో కేసులు పెట్టించిన వాళ్ళే ఉన్నా భయపడకుండా 16 నెలలు జైలులో ఉండి బయటకు వచ్చాక ఎలాగైనా అందరిని ఓడించి తాను గెలిచి సీఎం అవ్వాలని అనుకుంటున్న జగన్ ఓదార్పు యాత్రలు, బస్సు యాత్రలు, రైతు దీక్షలు, లక్ష దీక్షలు చేసి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాలు అవినీతిపరుడు అంటున్న, ఆర్థిక నేరస్తుడు అంటున్న నిరుత్సాహపడకుండా పార్టీని విస్తరిస్తున్న వైఎస్ జగన్‌కి తన కష్టానికి తోడు కాలం కూడా కలిసి వచ్చింది. కాంగ్రెస్ రాష్ట్రంలో భూస్థాపితమైంది. ఇక 2014లో ప్రతిపక్ష స్థానంలో ఉండి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ నిరంతరంగా ఎండ, వాన అని చూడకుండా రోజుకు 14 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎట్టకేలకు 30 మే 2019న ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు వైఎస్ జగన్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత మానసిక ఒత్తిడికి గురి అయినా తట్టుకొని నిలబడి తాను అనుకున్న స్థానాన్ని సంపాదించుకున్న వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం ఒక మోటివేషనల్‌గా అనిపించే అన్‌బీటబుల్ జర్నీ.